వెంకరెడ్డి గారి సమయం కూడా తక్కువగా ఉంది, ఉండని మాట్లాడదాం. మనతో దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో నిన్న మొన్నటి వరకు వైసీపీ వాళ్ళ మీద వచ్చినటువంటి పెద్ద పెద్ద ఆరోపణలు, ఇటు టీడీపీ కానీ జనసేన కానీ సో మీరు పెద్ద ఎత్తున గొంతెత్తి వారి మీద విరుచుకుపడ్డారు. సో ఇప్పుడు ఆ సెగ మిమ్మల్ని కూడా తాకింది, మీ పార్టీని కూడా. సో మీ పార్టీకి అంటే మీ పార్టీ నేత అని చెప్పను, అతను కాస్త అనుబంధంగా లాస్ట్ ఎలక్షన్స్కి మీ పార్టీకి సంబంధించి వాయిస్ ఇచ్చినటువంటి ఎవరైతే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నారో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకు పార్టీ ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పేసి ఏదైతే ఒక లెటర్ ఇచ్చిందో దాని మీద ఏంటి మీ స్పందన? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ జానీ మాస్టర్ మా నేత కాదు అని నేను చెప్పను. 100% ఆయన జనసేనలో ఉన్నారు, జనసేన పార్టీ తరఫున ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశారు. అందులో మనం అదేమీ కాదనలేని సత్యం. సో ఈ రోజున ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆయన మా పార్టీ కాదని మేము చెప్పడం కరెక్ట్ కాదు, ఆయన మా పార్టీనే. కానీ ఇక్కడ జనసేన పార్టీకి వైఎస్ఆర్సీపీకి లేదా టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి. జానీ మాస్టర్ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది, ఆయన మీద ఒక ఆవిడ కేసు పెట్టారు. ఇప్పుడు అందులో ఆవిడ క్యాస్ట్ ఏంటో మన వెంకటరెడ్డి గారికి తెలియదు అనుకుంటా. తెలిస్తే ఆవిడ క్యాస్ట్ పేరు పెట్టి ఆయన మాట్లాడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే శాంతి గారి విషయంలో ఒక ఎస్టీ మహిళ అని చెప్తా ఉన్నారు. అక్కడ కులం తీసుకురావాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కాదు. ఆవిడ ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నారు. విజయసాయిరెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఆవిడ ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, ఆవిడ భర్త గారు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆరోపణలు వచ్చినాయి, అది ఆడవాళ్ళు చేశారా మగవాళ్ళు చేశారా అనేది పక్కన పెడితే విజయసాయిరెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ పార్టీ ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఆయన మీద విజయసాయిరెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతా ఉన్నాం విజయసాయిరెడ్డి గారిని, మేము అతను శుద్ధపూస అని చెప్పి నిరూపించుకుని వచ్చిన తర్వాతే మేము అతన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదే. ఆ పార్టీ అధికార ప్రతినిధి డిఫాక్టో సీఎంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారేమీ స్టేట్మెంట్ ఇవ్వలేదే. వాళ్ళ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా ఎటువంటి సస్పెన్షన్ కానీ లేకపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని చెప్పి ఎటువంటి నోటు రాలేదు. దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూడా రాలేదు కదా. అంబటి రాంబాబు గారి ఆడియోలు వీడియోలు లీక్ అయ్యాయి. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా వాళ్ళు నిర్దోషి అని నిరూపించుకునేదాకా మా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, లేకపోతే ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. అంబటి రాంబాబు గారి వీడియోలు వచ్చాయి, అంబటి రాంబాబు గారి కాల్ రికార్డింగ్స్ వచ్చాయి. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా వీళ్ళు నిరూపించుకునేదాకా మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరని చెప్పి అప్పుడెప్పుడు కూడా రాలేదు. అదేవిధంగా ఎక్స్ ఎంపీ మాధవ్ గారి వీడియో ఒకటి వచ్చింది. ఆ రోజున స్వయంగా సజ్జల గారే ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోలో ఉన్నది ఆయన కాదు అని చెప్పి ఈయనే సర్టిఫికేట్ ఇచ్చేశారు ఫోరెన్సిక్ సంబంధించి. ఈ వీడియోలో ఉన్నది మాధవ్ గారు కాదు అని చెప్పి సజ్జల గారే ఆ రోజున క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. అనంతబాబు గారు దళితుడిని చంపి ఈ రోజున వాళ్ళు కులం తీసుకొచ్చారు కాబట్టి నేను అతను ఎవరినైతే చంపబడ్డాడో వారి సామాజిక వర్గాన్ని నేను ప్రస్తావించాల్సి వస్తూ ఉంది. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి 3 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి గురించి కూడా వైఎస్ఆర్సీపీ ఏ రోజు కూడా ఇతను నిర్దోషి అని నిరూపించుకునేంత వరకు మా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాడని చెప్పలా. పైగా అతన్నే కాకినాడ పార్లమెంట్లో స్టార్ క్యాంపెయినర్ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించాడు. ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ అతని మీద చర్యలు తీసుకోలేదు, కనీసం సస్పెండ్ చేయలేదు, కనీసం ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. రీసెంట్గా ఒక వీడియో చూశాను సార్, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అనుకుంటా, ఆయన ఎక్స్ మంత్రి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మీరు రేప్ చేసైనా రండి, మీరు మర్డర్ చేసైనా రండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక విభిన్నమైన ఆలోచన సరళి ఉంటుంది, విభిన్నమైన వైఖరి ఉంటుంది. మీరు రేప్ చేసి వచ్చినా మర్డర్ చేసి వచ్చినా కూడా ఆయన పోనీలే అన్నా 10 చేసినాక చూద్దాంలే, ఒకదానికే ఎందుకు శిక్షించడం అనే టైపు మనస్తత్వం అంట జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే మీరు ఈ రోజున జనసేన పార్టీ తన నిబద్ధత చాటుకుంది. ఒక ఆరోపణ వచ్చింది, ఒక పార్టీ నాయకుడి మీద హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. నమోదైన వెంటనే మా పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. అతని మీద కేసు నమోదైంది కాబట్టి అతన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని ఆదేశించడం జరిగింది. అతని మీద ఒక ఆరోపణ వచ్చింది, అది నిరూపితం అవ్వల. ఈ రోజున నిరూపితం అవ్వలేదని ఎందుకంటా ఉన్నానంటే, ముందుగానే మనం ఒక స్టాండ్ తీసుకోకూడదని ఎందుకంటా ఉన్నానంటే, గతంలో కూడా ప్రదీప్ మాచిరాజు అని చెప్పి ఒక యాంకర్ ఉన్నారు.
అతని మీద ఒక మహిళ వచ్చి 139 సార్లు నా మీద ప్రదీప్ మాచిరాజు అత్యాచారం చేశాడని చెప్పి ఆవిడ ప్రెస్ ముందు మాట్లాడింది, మీడియా ముందు మాట్లాడింది. అనేక రకమైనటువంటి మీడియా ఛానల్స్ ప్రదీప్ మాచిరాజు గారి మీద కథనాలు చేశాయి. మాలాంటి వాళ్ళం కూడా మేము కూడా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి మేము ఆ రోజున మాట్లాడడం జరిగింది. బేసిక్గా ఈ సమాజంలో ముందు మహిళ మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. కానీ మేమందరం కూడా మాట్లాడాము ఆ రోజున బ్రహ్మనాయుడు గారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ మహిళే తిరిగి మీడియా ముందుకు వచ్చి నాతో ఒక అతను ఇట్లా డబ్బుల కోసం మాట్లాడిచ్చాడు, మీరు యూట్యూబ్లో కూడా కొట్టండి ఎతకండి మీకు దొరుకుతాయి ఆ వీడియోస్ అన్ని, మాతో ఒక అతను డబ్బుల కోసం మాట్లాడిచ్చాడు, ప్రదీప్ మాచిరాజు అనే ఒక పేరు, ప్రదీప్తో పాటు ఆ రోజున కృష్ణుడు అని ఒక సినిమా ఆయన మీద కూడా ఆరోపణలు చేసింది ఆవిడ. తర్వాత డబ్బుల గురించి నేను మా ఆరోపణలు చేయాల్సి వచ్చింది, నాతో బలవంతంగా చేయించారని చెప్పి ఆవిడ మళ్ళీ తిరిగి స్టేట్మెంట్ ఇస్తే ఆవిడ సారీ కూడా చెప్పింది. మాలాంటి వాళ్ళు అందరూ నాలుగు ఖర్చుకున్నాం. ఈ గబాలన మనం ఆవిడ మాట విని ప్రదీప్ని మనం అనుమానించామే, లేకపోతే కేసు నిరూపణ అవ్వకుండా మనం అతన్ని అవమానించామే, లేకపోతే అతని మీద చర్యలు తీసుకోమని చెప్పి మనం అడిగామంటే ఖచ్చితంగా ఈ రోజున కూడా జానీ మాస్టర్ గనక నిజంగా అతను ఆ విధంగా చేసుంటే చర్యలు తీసుకోవాలి. అది ఏ పార్టీ అనేది అనవసరం, మా పార్టీయా వైఎస్ఆర్సీపీ అనేది అనవసరం. అతని మీద ఉన్న ఆరోపణలు గనక పోలీసులు విచారణ గనక చేసి అతను దోషి అని తేలితే గనక ఖచ్చితంగా అతని మీద పార్టీ యాక్షన్ తీసుకుంటుంది. ఈ రోజున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నాం, రేపొద్దున పార్టీ సస్పెండ్ చేయొచ్చు. నిజంగా ఆరోపణలు కనుక నిజమైతే మేమే అడుగుతా ఉన్నాం, ఈ రోజున మీరు కాదు అడగటం, మేము అడుగుతా ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. నిజంగా అతను కనుక ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకోండి. మేమేమన్నా తీసుకోవద్దని చెప్తా ఉన్నామా, మేమేమన్నా ధర్నాలు చేస్తూ ఉన్నామా, మేమేమన్నా రాస్తారోకోలు చేస్తూ ఉన్నామా? ఖచ్చితంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఆడవాళ్ల మీద అత్యాచారం చేస్తే, ఆడవాళ్ల మీద దాడులు చేస్తే, ఆడవాళ్ల మాన ప్రాణాలకి భంగం కలిగేలాగా ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. ఆ రోజున పృథ్వీ గారిని సస్పెండ్ చేశారని చెప్పి ఈ రోజున వెంకటరెడ్డి గారు గొప్పగా చెప్తా ఉన్నారు. ఏం యాక్షన్ తీసుకున్నారు ఆయన మీద? ఆయన్ని ఆ పదవిలోంచి సస్పెండ్ చేశారు, ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? దాని మీద ఆ కేసు నిరూపితమైందా? ఆ కేసులో నిజానిజాలు బయటికి చెప్పారా? వెనక నుంచి వాటేసుకున్నారని చెప్పి అది వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆడియో కాల్ వచ్చింది బయటికి, ఆడియో వచ్చింది బయటికి, అది చూపించి అతను సస్పెండ్ చేశారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయలా? వీడియో కాల్స్ వచ్చిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయలా? సరే 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలోనే ఉన్నారు, మీ ప్రభుత్వమే ఉంది, పృథ్వీ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? పృథ్వీ గారిని జైలు ఎందుకు పెట్టాల? ఆ కేసు ఎందుకు ప్రూవ్ అవ్వలేదు? ప్రూవ్ అయిందా? ప్రూవ్ అయితే చూపించండి, ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, ఎవరి మీద ఆరోపణలు వచ్చినా ఆ రోజు సిఐ గారు కూడా మాట్లాడారు జానీ మాస్టర్ కేసు గురించి. సిఐ గారు ఏం మాట్లాడారు? మీరు ఒక మీడియా ప్రతినిధి అడిగారు, మీరు జానీ మాస్టర్ టచ్లో వెళ్ళారా అంటే, మేము ఇంకా టచ్లోకి వెళ్ళలేదు, ప్రాథమిక నిర్ధారణ చేసుకుని ఈ రోజున ఎవరి మీద ఆరోపణలు చేయొచ్చు. బ్రహ్మనాయుడు గారు మీ మీద ఆరోపణలు చేయొచ్చు, పొద్దున వెంకటరెడ్డి గారు నా మీద అత్యాచారం జరిగిందని ఆయన ఆరోపణలు చేయొచ్చు, చేసిన ఆయన మీద చేయొచ్చు, లేకపోతే ఆయన మీద జరిగిందని చేయొచ్చు. ఆరోపణలు ఏమైనా చేయొచ్చు కదా. కానీ నేనేం చెప్తా ఉన్నానంటే, ఎవరి మీద ఆరోపణలు చేసినా పోలీస్ అనేది తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము ఎవరి ఇంట్రాగేషన్కి మేము అడ్డంకి కాదు, మేము సత్వరంగా విచారణ జరిపి న్యాయం చేయమనే కోరుతా ఉన్నాం. అది ఎవరి మీద అయినా సరే, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని శిక్షించాలి. ఇలా ఆరోపణల్ని అడ్డం పెట్టుకుని మనం యాక్షన్ తీసుకుంటే, బ్రహ్మనాయుడు గారు 2019-24 మధ్యలో అసలు వీళ్ళ ఛానల్లో, జగన్మోహన్ రెడ్డి గారు నడిపే ఛానల్లో ఎన్ని రకాల అవాస్తవాలు ప్రచారం చేశారు, ఎంతమంది జనసేన నాయకుల మీద, ఎంతమంది టీడీపీ నాయకుల మీద అవాస్తవాలు వీళ్ళ కథనాలుగా వేశారో మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. నా మీద సాక్షి కథనం వేసింది, 100 దొంగ ఓట్లు నేను మా ఇంటి అడ్రస్ మీద రిజిస్టర్ చేయించానని చెప్పి నా మీద సాక్షి కథనం వేసింది ఆ రోజున ఎలక్షన్ ముందు. ఈ రోజున ఏమైపోయింది ఆ కేసు? సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా వాళ్ళందరికీ. ఆ రోజున నేను 100 దొంగ నోట్లు నేను రిజిస్టర్ చేశానని చెప్పి నా మీద కథనం వేసిన సిగ్గులేని ఛానల్ ఎవరైతే ఉన్నారో, సిగ్గులేని ఆ రోజున చెప్పిన ఎవరైతే ఆరోపణలు చేసిన ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఏమైపోయింది అదే అని. కిరణ్ గారు అంటే ఆరోపణలు చేసిన వెంటనే యాక్షన్ తీసుకోవాలి అంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి, మనం ప్రభుత్వానికి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు కూడా ఎవరిని కొమ్ము కాయాల్సిన అవసరం లేదు.